హలో హాయ్, నేను మీ విష్ణునాయుడు శ్రీనివాస్. ఈరోజు కీలకమైనటువంటి రంగాలను ప్రైవేటీకరణ చేశారు కాబట్టి ఈ ప్రైవేటీకరణ ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దాని గురించి నాకు తెలిసినటువంటి ఒక చిన్న అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. మరి వింటారని నేను మనస్ఫూర్తిగా ఆశపడుతున్నా. అంబేద్కర్ రాసినటువంటి 365 దాదాపుగా ఆర్టికల్స్లో ఉన్నటువంటి ప్రతిదీ చాలా బలమైనవి. ఈ ప్రతి జాతికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి సంబంధించినటువంటి ఒక మంచి సబ్జెక్టు. ఉపాధి రంగాలు కానీ, సామాజిక అంశాలు కానీ, హక్కులు కానీ, మరి పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. బడుగు బలహీన వర్గాలు, అంటరాని వాళ్ళు, మరి క్రింది స్థాయిలో తొక్కబడినటువంటి వారు, ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి వారు ఆ హక్కుల్ని రాజ్యాంగం రూపంలో, మరి రిజర్వేషన్ల రూపంలో ఉద్యోగాల మరి పొంది ఒక స్థాయిలో ఉన్నారు. ఈ రైల్వే శాఖ కీలకమైన ఏంటంటే విమానయానం ఒకటి, రైల్వే రంగం ఒకటి, ఆర్టీసీ, ఇలాంటి మరి కీలకమైన రంగాలు కొన్ని ఉన్నాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటి బలమైన కేంద్ర స్థాయిలో. మరి ఈ రైల్వే శాఖ, విమానయానం, ఆర్టీసీ ప్రతి రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేశారు. ప్రైవేటీకరణ వల్ల మనకి లాభాలెన్ని నష్టాలన్నీ చూస్తే, బడుగు బలహీన వర్గాలు వారికి సంబంధించినటువంటి ఈ ప్రతి రంగానికి అపారమైన నష్టం. ఈ ప్రైవేటీకరణ చేస్తే అసెంబ్లీలో, పార్లమెంట్లో మరి ఎవరైతే కూర్చుంటారో, ఏ జాతి అయితే అక్కడ కూర్చొని పరిపాలిస్తుంటారో వాళ్ళే ఈ 70 సంవత్సరాల నుంచి సంపాదించుకున్నారు. ఈ ధనానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టి ఎవరైతే ఉన్నారో రెండు సామాజిక వర్గాలు బలమైనవి ఉన్నాయి, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ధనమంతా, డబ్బంతా, ఈ భూములు కానీ, ఈ స్థలాలు, భూములు, ఈ అడవులు, ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి అడవులుగా ఈ భూములు మొత్తం కూడా రెండు జాతుల దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఈ ప్రైవేటీకరణ పెట్టుకుంటే ఏమైందంటే, ఈ రైల్వే శాఖ ఉంది, గ్యాంగ్ మెన్లు కానీ, క్రింది స్థాయిలో ఉన్నటువంటి జాబులు మొత్తం ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారినే పెట్టుకుంటారు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అన్నప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో వాళ్ళకి సామాజిక వర్గం ఒకటి ఉంటుంది కదా, ఒక జాతి, ఒక కులం, మతం, వారి జాతి గ్రామ స్థాయి నుంచి తెచ్చుకొని వాళ్ళనే పెట్టుకుంటారు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు సూచించినటువంటిది ఏంటిది, అట్లా కాకుండా బలవంతులు, పేదవాళ్ళు, బలహీనలు ఉండకుండా రిజర్వేషన్లో ఎస్సీలకి ఎంత, బీసీలకి ఎంత, ఎస్టీలకి ఎంత, మైనారిటీస్కి ఎంత, ఓసీలకి ఎంత అని చెప్పేసి ఒక క్రమబద్ధ ప్రకారం క్రమబద్ధీకరించారనమాట. అవి వాటిని రిజర్వేషన్ ఫలాలు అంటాడు ఆయన. మనం ఇప్పుడు దాకా అనుభవించాం. ఇప్పుడు ఎస్సీల్లో, బీసీల్లో, మైనారిటీస్లో ఈ చిన్న సామాజిక వర్గాలు ఉద్యోగస్తులు ఉన్నారంటే ఈ రిజర్వేషన్ ఫలితాలయ్యి, రాజ్యాంగం సూచించినటువంటి హక్కులయ్యి. ఇలా రైల్వే శాఖ బలమైందనమాట, గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయ లాంటి రైల్వే శాఖను ప్రైవేటీకరణ చేస్తే లాభాలు ఎవరికి? అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇప్పటిదాకా 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న జాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని రంగాలు అభివృద్ధి అయ్యారు. వారినే తెచ్చుకొని ఆ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల్లో పెట్టుకుంటారు, వాళ్ళకి ఉపాధి కల్పించుకుంటారు. అదే రాజ్యాంగం సూచించినటువంటి సూచన ప్రకారం కనుక అయితే ఎస్సీలకిన్ని, బీసీలకిన్ని, ఎస్టీలకిన్ని, మైనారిటీస్కిన్ని, ఓసీలకిన్ని వాటికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ జాబులు. ఆర్టీసీలో ప్రైవేటీకరణ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే బస్సులు మొత్తం ఎవరి? బలవంతులు ఎవరు? ఇప్పుడు దాకా రెండు సామాజిక వర్గాలు బలవంతులు, ఆ కాంట్రాక్టులు వాళ్ళే ఎంటర్ అవుతారు. బస్సులు మొత్తం వాళ్ళే. ఆ బస్సులు నడపడానికి డ్రైవర్లు పెట్టుకోవాలంటే మామూలుగా అయితే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీస్, ఓసీలు వాళ్ళ జనప్రాతిపదికన మరి ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు. ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఎవరైతే బలవంతులుగా ఉంటారో, ఎవరైతే చట్టాలను అమలు చేస్తుంటారో వాళ్ళని తీసుకొచ్చుకొని డ్రైవర్లుగా పెట్టుకుంటారు, కండక్టర్లుగా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆదాయం ఉన్న మార్గాలు కాబట్టి, నలుగురిలో ఘనంగా బతికాయి కాబట్టి వాళ్ళని తెచ్చుకొని ఆ జాతిని బాగుపరుస్తూ ఉంటారు. దీన్ని నేనేమంటానంటే
తీవ్రవాదం అంటాను. చాప కింద నీరు. కొన్ని జాతులను అణగదొక్కాలంటే ఈ ప్రైవేటీకరణ చాలా అవసరం. కానీ మనతోటి బాగానే ఉంటారు, మన చేత ఓట్లు వేయించుకుంటారు, మన చేతనే మనమే వాళ్ళని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపుతా ఉన్నాం. కానీ మన కొద్దికి మనకు తెలియకుండానే తడిగుడ్డతోటి కోసి పండుగుతున్నారు. ఉపాధి రంగాలు లేక ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ వైపు మనం వెళ్ళలేకుండా పోయామంటే కేవలం అసెంబ్లీల గురించి వాళ్ళు చేసుకున్నటువంటి తీర్మానాలు, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ ప్రైవేటీకరణలు. అలాగనే విద్యావేత్తలు, యువకులు మంచిగా ఆలోచించి ఈ ప్రైవేటీకరణ అనేది రద్దు చేసేసి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ ఆశయాలు ఎస్సీలకి, బీసీలకి అన్ని రంగాల్లో మరి గవర్నమెంటే నడపాలి కాబట్టి, రిజర్వేషన్లు జనప్రాతిపదికన ఈ సమకూర్చాలి కాబట్టి వాటిని అన్నింటినీ మనం అనుభవించాలంటే ఆ పార్లమెంట్లో, అసెంబ్లీలో మనం కూడా కూర్చోవాలి. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచించి ఓట్లు వేయాలి, నడవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ఈ చిన్న అభిప్రాయాన్ని మీరు మనసుతో చూస్తారని, నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది, విశ్వనుడు శ్రీనివాస్. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ విలువైనటువంటి అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ, ఇట్లు మీ విశ్వనుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.